టీడీపీ వైసీపీ మధ్య కులాల యుద్ధం జరుగుతున్న వేళ ఆ మాజీ ఎమ్మెల్యే అలా ఎందుకు మాట్లాడారు? తాను టీడీపీలో ఉండి వైసీపీలోని ఇద్దరు కాపు నేతల్ని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకన్నారు? కులం ఓన్ చేసుకున్నా ఇన్నాళ్లు ఆ యాంగిల్లో ఎప్పుడూ మాట్లాడని నేత ఇప్పుడు కొత్త వాయిస్ వినిపించడానికి రీజన్ ఏంటి? ఎవరు ఎక్స్ఎమ్మెల్యే ఏమనన్నారు? మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో అంటే 2014 నుండి 19 మధ్య వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేశారాయన. 2014లో వైసీపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి కొనసాగుతున్నారు. 2024లో అధికారంలోకొచ్చాక రాధాకు కీలక పదవి దక్కుతుందని ఆయన వర్గం ఆశించినా ఇప్పటివరకు కనీసం అలాంటి వాసనలు కూడా లేవు. రాధా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఆయన డోంట్ కేర్ అన్నారాయన. రాధా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడూ ఒక కులానికే పరిమితమయ్యేలా వ్యాఖ్యలు చేయలేదు. అలాగే పార్టీలకు అతీతంగా అన్ని చోట్ల ఆయనకు సంబంధాలున్నాయి. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తన తండ్రి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాటలు కొత్తగా కనిపిస్తున్నాయంటూ రాజకీయ చర్చలు బయలుదేరాయి. వంగవీటి రంగాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. ప్రధానంగా ఏపీలోని కోస్తా జిల్లాలో ఆయన విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ఇప్పటికీ పార్టీలకు అతీతంగా నాయకులు హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా డి పోలవరం మండలంలో తాజాగా తన తండ్రి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు రాధా. ఇదే కార్యక్రమానికి వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ అటెండ్ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణ తర్వాత రాధా మాట్లాడుతూ దాడిశెట్టి రాజాకు, జక్కంపూడి గణేష్కు అందరూ అండగా నిలవాలి, వాళ్లకు మీ ఆశీర్వచనాలుండాలని అన్నారు. వాళ్లు బలంగా ఉంటే మీకు అండగా ఉంటారంటూ రాధా చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటి గురించి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఈ మాటల వెనుక ఆయన ఉద్దేశం ఏంటంటూ ఆరాలు తీసేస్తున్నారు చాలా మంది. మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పిన కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ, వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పిన కూడా. తాను టీడీపీలో ఉండి వైసీపీ నాయకుల్ని జాగ్రత్తగా చూసుకోమని అక్కడికి వచ్చిన వాళ్లతో అన్నారంటే రాధా మాటల మర్మం ఏంటంటూ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. రాధా టీడీపీలో చేరిన తర్వాత అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే ఆయన తిరిగి తీసుకువెళ్లడానికి ఆ పార్టీలో ఉన్న స్నేహితులు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అప్పుడు పార్టీ మారడానికి ఆయనకి ఇష్టం లేదన్నది రాజకీయ వర్గాల మాట. ఇక 24 ఎన్నికలు రావడం, కూటమి చేతిలోకి పవర్ మారడం, తర్వాతి పరిణామాలు, అధికార మార్పిడి జరిగి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు రాధాకు ఎలాంటి పదవి ఆఫర్ లేదు. అటు 2019-24 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా పార్టీకి ప్రచారం చేసినా ఇచ్చే విలువ ఇదేనా అంటూ అసంతృప్తిగా ఉంది రాధా వర్గం. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు అనుచరులు. ఈ క్రమంలో ఇటీవల అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి రాజకీయ వేడి రగిల్చింది. ఒక దశలో అది కాపు నేత మీద జరిగిన దాడిగా కూడా ప్రొజెక్ట్ అయింది. ఆ టైంలో అంబటి వ్యాఖ్యల మీద స్పందించాలని రాధాను టీడీపీ అధిష్టానం కోరిందట. అయినా సరే నేనెప్పుడూ కులాల ప్రాతిపదికన మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేనని చెప్పారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా వైసీపీలో కాపు నేతగా ఉన్న దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్కు సపోర్టుగా మాట్లాడటం, వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో ఆయన సన్నిహితుల వెర్షన్ వేరుగా ఉంది. రంగా విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా వచ్చే నేతలతో రాధా ఆప్యాయంగా ఉంటారని, ఇప్పుడు కూడా ఆ యాంగిల్లో మాట్లాడారు తప్ప వేరే ఆలోచనలేవీ లేవని అంటున్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తేలాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.